అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, సెంట్రల్ నియోజకవర్గంలో చాలా ముఖ్యమైనటువంటి గుణదల రైల్ ఓవర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నాను. అధ్యక్ష, దీన్ని దాదాపు 2008లో స్టార్ట్ చేశారు. అధ్యక్ష, ఆ రోజు నుంచి గత ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేయటం, దాంట్లో 2014-19లో చంద్రబాబు నాయుడు గారు, మన మంత్రి నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా రావటం కూడా చూడటం కూడా జరిగింది. అధ్యక్ష, కానీ దానికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి కంప్లీట్ చేయలేకపోయాం. అధ్యక్ష, ఆ రోజు తర్వాత 5 సంవత్సరాల్లో 2019-2024 మధ్య మరి ఎంతో ఆర్భాటంగా చేస్తామా, టెక్నికల్గా ఏమైతే లోటుపాట్లు ఉన్నా సరి చేస్తామని చెప్పి చేయలేకపోయారు. అధ్యక్ష, ఇప్పుడే R&B మినిస్టర్ గారిని కూడా నేను మాట్లాడటం జరిగింది. అధ్యక్ష, దాన్ని రైల్వే బోర్డుకి పంపించాం. అధ్యక్ష, రైల్వే బోర్డుకి పంపించి స్పెషల్ పర్మిషన్ తీసుకొని దాన్ని ఇవాళ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు ఇవాళ అక్కడ ఢిల్లీలో మాట్లాడటం జరిగింది. అధ్యక్ష, కాబట్టి మా కోరిక ఏంటంటే మా నియోజకవర్గానికి చాలా పొటెన్షియల్ కలిగినటువంటి రైల్ ఓవర్ బ్రిడ్జ్ని సంబంధిత మంత్రివర్యులు కేంద్ర రైల్వే బోర్డుతో మాట్లాడి దాని ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది కాబట్టి ఆ అనుమతులు వెంటనే తీసుకొచ్చి దాన్ని వెంటనే పూర్తి చేసి పనులు ప్రారంభించమని చెప్పి మా రిక్వెస్ట్. అధ్యక్ష, మీ ద్వారా కాబట్టి వెంటనే చేయమని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు నమస్కారం. అధ్యక్ష. రఘురామకృష్ణరాజు గారు. నేను డయాలసిస్ సెంటర్స్ గురించి ప్రస్తావించుకున్నా. సంబంధిత మంత్రి గారికి నేను తెలియజేయాలనుకున్నది, పట్టణాల్లో ఉన్నాయి తప్ప చాలా చోట్ల నగరపాలిక పంచాయతీల్లో ఇటువంటి చోట్ల డయాలసిస్ సెంటర్లు లేనందువల్ల ప్రజలు ఎంతో ఇబ్బందికి గురై, ఫర్ ఎగ్జాంపుల్ మా ఉండి నియోజకవర్గం నుంచి భీమవరంలో చోట్లేక ఏలూరు, విజయవాడ లాంటి ప్రాంతాలకు కూడా వెళ్ళవలసి వస్తుంది. దీని గురించి నేను కాస్త అధ్యయనం చేస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొన్ని సంస్థలు డయాలసిస్ సెంటర్స్ వాళ్ళే ఇన్స్టాల్ చేసి ఆయుష్మాన్ భారత్ ద్వారా వాళ్ళకి రీఎంబర్స్మెంట్ వస్తుంది. వాళ్ళు ఉచితంగా సేవలు అందించడానికి, అంటే కేంద్రం రీఫైనాన్స్తో ఉచితంగా సేవలు అందించడానికి కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి. నా విజ్ఞప్తి ఆరోగ్య శాఖ మంత్రి గారికి మీ ద్వారా, ఆయన వాళ్ళని సమీక్షా సమావేశం నిర్వహించి అపోలో ఇంకొన్ని సంస్థలు ముందుకొచ్చే వాళ్ళతో మాట్లాడి ఏదైతే బి గ్రేడ్ టౌన్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఈ డయాలసిస్ బాధితులు ఎక్కువగా ఉన్నారో అక్కడ ఒక 30-40 సెంటర్లు రాష్ట్రం మొత్తం మీద ఏర్పాటు చేయగలిగితే అది చాలామందికి చాలా ఎక్కువ సేవ చేసినట్టు ఉంటుంది. మన ఉప ముఖ్యమంత్రి గారికి కూడా మనసుకు చాలా దగ్గరైన అంశం ఈ కిడ్నీ బాధితుల అంశం. అది మీ ద్వారా వారికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. టైం ఆల్రెడీ 12 అవుతుందండి.